బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిట్ అధికారులకే ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు నిందితులు. సిట్ విచారణకు సహకరించట్లేదు ధనుంజయ రెడ్డి. తాము కూడా కొన్ని పేర్లు చెబితే నిందితుల జాబితాలో చేర్చుతారా అని క్వశ్చన్స్ చేసినట్లుగా తెలుస్తోంది అధికారులని. ఈ నేపథ్యంలో అధికారులుగా మీటింగ్స్లో పాల్గొంటే తప్ప అని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఎదురు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. రెండో రోజు సుదీర్ఘంగా వీరి విచారణ అయితే కొనసాగింది. కానీ విచారణకు వీరు పూర్తిగా సహకరిస్తున్నట్లుగా అయితే లేదు. దాదాపు 13 గంటల పాటు సిట్ విచారణ జరిగింది. అయినప్పటికీ కూడా సిట్ అధికారులకే తాము కొంతమంది పేర్లు చెప్తాం, ఆ పేర్లను కూడా ఈ లిస్టులో చేరుస్తారా అంటూ కూడా ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిట్ అధికారులకే ఎదురు ప్రశ్నలు సంధించారు ఈ ఇద్దరు, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి. దీంతో విచారణ మరొకసారికి కొనసాగే అవకాశం కూడా కనబడుతోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఇద్దరు కూడా సిట్ అధికారులకే ఎదురు ప్రశ్నలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సునీల్, లిక్కర్ స్కామ్ లో నిందితులుగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు ఇద్దరు కూడా దాదాపు సిట్ 11 గంటల పాటు విచారించింది. 2 రోజులుగా వీరి విచారణ కొనసాగుతా ఉంది. దాదాపు 150కు పైగా ప్రశ్నలు అడిగినట్లుగా సమాచారం ఉంది. అయితే ఏ ప్రశ్నలకు కూడా వారి నుంచి సరైన సమాధానం రాలేదని తెలిసింది. ఈ మద్యం స్కామ్ లో అసలు వీరి పాత్ర ఎంత ఉంది, ఈ 2019 నుంచి 24 మధ్య వీరి కుటుంబానికి సంబంధించిన ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆస్తులు సంపాదించారు, ఆ మొత్తానికి సంబంధించి కూడా లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన ఆస్తుల ద్వారానే పెట్టుబడులు పెట్టారా అనేటటువంటి అంశాలు అటు బ్యాంకు ఖాతాలో ఇటు మిగతా డాక్యుమెంట్స్ అన్ని కూడా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి దగ్గర ఉంచి సిట్ అధికారులు ప్రశ్నించినట్టుగా సమాచారం అందుతా ఉంది. దాదాపు 150 ప్రశ్నలకు పైగా ఇద్దరిని కూడా ప్రశ్నలు అడిగితే వాటికి సరైన సమాధానం ఎక్కడి నుంచి కూడా రాలేదన్నట్టుగా సమాచారం అందుతా ఉంది. అయితే తెలియదు, గుర్తులేదు, మాకు సంబంధం లేదు అనే రొటీన్ జవాబులు మాత్రమే ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఇప్పటికిప్పుడు ఆధారాలు వాటికి సంబంధించిన అన్ని కావాలంటే అలా తీసుకొస్తామని చెప్పేసి వారు ఎదురు ప్రశ్నించినట్టుగా తెలుస్తా ఉంది. కొంత సమయం ఇస్తే వాటినన్నిటి కూడా చూసిన తర్వాత మాట్లాడతాము అని చెప్పేసి సిట్ బృందానికి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు కూడా చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అయితే వారు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, వారి బంధువులకు సంబంధించి 2019, 24 ముందున్నటువంటి ఆస్తులు, వారికి ఉన్నటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా 2019, 24 మధ్యలో ఉన్నటువంటి వచ్చిన అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి ఆస్తులు, వాటికి సంబంధించిన వివరాలు అన్ని కూడా వీరిద్దరు ముందు సిట్ అధికారులు ఉంచి వాటికి సంబంధించిన వివరాలు అడిగినట్టుగా తెలుస్తా ఉంది. అయితే వాటికి ఎక్కడ కూడా ఏ విధమైన సంబంధం లేదు, ఏవి కూడా గుర్తులేవు అని చెప్పేసి ఇద్దరు కూడా సిట్ బృందానికి తెలియజేసినట్టుగా సమాచారం అందుతుంది. వారి నుంచి సరైన సమాచారం రాకపోవటం వల్ల ఈ రోజు కూడా సిట్ వారిని మరొకసారి అంటే 3వ రోజు కూడా ప్రశ్నించేట అవకాశం ఉంది. సునీల్. ఓకే జయరాజ్, థ్యాంక్ యూ. ఆపరేషన్ సింధూర్ పేరుతో మన దేశ సైన్యం పాక్పై సాధించిన విజయాన్ని చాటుతూ ఇవాళ విజయవాడలో తిరంగా యాత్ర నిర్వహించనున్నారు.